హలో ఎవ్రీవన్, ఈ రోజు గ్రాండ్ ప్యాలెస్ ని ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియోలో. గ్రాండ్ ప్యాలెస్ తో పాటు వాట్ ఫర్ కేవ్ టెంపుల్ ని కూడా ఒక లుక్ ఇద్దాం ఈ వీడియోలో. గ్రాండ్ ప్యాలెస్ ని ఒకసారి డ్రోన్ వ్యూలో చూద్దాం. అరే డ్రోన్ ఎగరక ముందే ఎంట్రీ అదిరిపోయింది ఇక్కడ. లెట్స్ ఫ్లై నౌ. గ్రాండ్ ప్యాలెస్ కి మల్టిపుల్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం రావచ్చు. సో మనకి బెస్ట్ అయితే ఈ చావో ఫ్రయా రివర్ మీదుగా రావడం. చూస్తున్నారు కదా, ఈ గ్రాండ్ ప్యాలెస్ కి పక్కకే మనకి ఆ చావో ఫ్రయా రివర్ కూడా ఉంటుంది. బోట్ ద్వారా మనం వస్తే ద చాంగ్ అనే స్టాప్ లో మనం దిగాల్సి ఉంటుంది. ఆ పియర్ నుంచి ఇక్కడికి ఒక 10 minutes వాక్ మాత్రమే. సో ఈజీగానే వచ్చేయచ్చు. గ్రాండ్ ప్యాలెస్ కి వచ్చే ముందు షార్ట్స్ స్లీవ్లెస్ లో మాత్రం అసలు రాకండి, ఎందుకంటే లోపలికి ఎంట్రీ ఉండదు. మొత్తానికి మనం వచ్చేసాము గ్రాండ్ ప్యాలెస్. సో దీని ఎంట్రీ ఫీ వచ్చేసి 500 బాట్స్. దీన్ని 1782లో కింగ్ రాజారామ నిర్మించడం జరిగింది. కొన్ని జనరేషన్స్ వరకు కూడా గ్రాండ్ ప్యాలెస్ ని రాయల్ రెసిడెన్స్ గాను అండ్ గవర్నమెంట్ సెంటర్ గాను వాడడం జరిగింది. గ్రాండ్ ప్యాలెస్ తో పాటు మనం వాట్ ఫర్ కేవ్ టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది కూడా సేమ్ కంపౌండ్ లో పక్కకే ఉంటుంది. అసలు బుద్ధిజం పుట్టిందే మన ఇండియాలో 2500 సంవత్సరాల క్రితమే. మన బుద్ధిజం అనేది వేరే వేరే కంట్రీస్ కి ఎలా స్ప్రెడ్ అయిపోయింది. దాంట్లో ఒక కంట్రీయే ఇప్పుడు మన థాయిలాండ్ కూడా. ఇక్కడ ఉండే ఎమరాల్డ్ బుద్ధ స్టాచ్యూ ఇండియా మరియు శ్రీలంక మీదుగా అలా ప్రయాణించి ఇక్కడ థాయిలాండ్ లో సెటిల్ అయినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇక్కడ ఉండేటువంటి స్కల్ప్చర్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ లో మీరు ఈ మిర్రర్ టైల్స్ అనేది చూస్తారు. సో అవి ఎప్పుడైతే మీకు సూర్యరశ్మి దాని మీద పడుతుందో కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగే నైట్ మనకి ఎప్పుడైతే లైటింగ్ అనేది దాని మీద పడుతుందో అప్పుడు కూడా మనకి గోల్డెన్ కలర్ లో కంప్లీట్ గా గ్లో వచ్చేస్తుంది ఈ టెంపుల్ అంతా కూడా. ఇక్కడ టెంపుల్ వాల్స్ పై మనం రామాయణ కథను కూడా చూడొచ్చు. సో బుద్ధిజం తో పాటు మన రామాయణం కూడా అక్కడికి కొద్దిగా ట్రావెల్ చేసింది. రామాయణ కథ థీమ్ సేమే ఉంటుంది, బట్ వాళ్ళు అక్కడ లోకల్ గా అడాప్ట్ చేసుకుని క్యారెక్టర్ నేమ్స్ అనేది కొద్దిగా మార్చుకోవడం జరిగింది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో ఈ స్కల్ప్చర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా మనకి ఈ చైనీస్ సోల్జర్ స్కల్ప్చర్ అనేది సూపర్ గా డిజైన్ చేశారు. ఈ టెంపుల్ యొక్క హైపర్ ల్యాబ్స్ మరియు టైం ల్యాబ్స్ ని ఒక లుక్ వేయండి ఇక్కడ.
ఈవినింగ్ టైం నుంచి రాత్రి వరకు కూడా మొత్తం ఈ ఏరియా అంతా కూడా లైట్స్ తో దగదగలాడిపోతూ ఉంటుంది. అండ్ మనకి ఈ వ్యూస్ మాత్రం స్పెక్టాక్యులర్ గా ఉంటాయి. అండ్ మీరు ఈ వీడియోలో అది కంప్లీట్ గా విజువలైజ్ చేయొచ్చు. ఎలా ఉందో ఒకసారి చూసి మన కమెంట్ లో యాడ్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏమాత్రం కంటెంట్ కొద్దిగా నచ్చినా కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాయిలాండ్ ట్రిప్ సిరీస్లో మిగతా వీడియోస్ అన్ని కూడా మీకు ఇక్కడ ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటాయి. ఐ బటన్లోను అండ్ ఎండ్ స్క్రీన్లోను మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాను. థాయిలాండ్ ట్రిప్ ప్లేలిస్ట్లో మిగతా వీడియోస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ని మనం థాయిలాండ్లో ఏమేమి కవర్ చేసామో అన్ని కూడా దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. Like and subscribe to our channel. So we will catch up with the next video. Until then, take care. Bye bye.